తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని సహజత్వాన్ని ఆదరిస్తారు. ముఖ్యంగా పల్లెటూరు నేపథ్యంలో వచ్చే సినిమాలకు మన హృదయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ వరుసలోనే మనల్ని అలరించడానికి సిద్ధమవుతున్న సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. తాజాగా విడుదలైన ఈ చిత్ర పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా టీం అప్లోడ్ చేసిన పోస్టర్ను ఒక్కసారిగా గమనిస్తే స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ లేని ఆ రోజుల్లో టైరు ఆటలు, చెరువుగట్లు, స్నేహితులతో అల్లరి, ఇవే కదా మన ప్రపంచం. ఈ సినిమా టైటిల్ పక్కన ఉన్న టీవీ అనే పదం కూడా పాతకాలపు జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. బహుశా ఆ ఊరిలో టీవీ చుట్టూ జరిగే పరిణామాలు, మనుషుల మధ్య అనుబంధాలను ఈ చిత్రంలో చాలా సహజంగా చూపించబోతున్నారని అర్థమవుతోంది. యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ఒక నటుడిగానే కాకుండా మంచి అభిరుచి గల నిర్మాతగా కూడా కిరణ్ ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. ఆయన విజన్ ఈ పోస్టర్లో స్పష్టంగా కనిపిస్తోంది. కేఏ ప్రొడక్షన్స్ మరియు సుమైరా స్టూడియో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సినిమా పేరు తిమ్మరాజుపల్లి టీవీ అని ఉండడం చూస్తుంటే ఇది ఒక గ్రామీణ డ్రామా అని స్పష్టంగా తెలుస్తుంది. 90వ దశకంలో లేదా 2000వ ప్రారంభంలో ఊర్లలో టీవీ అనేది ఒక పెద్ద వింత. ఒకరి ఇంట్లో టీవీ ఉంటే ఊరంతా అక్కడే వాలిపోయేవారు. ఆ టీవీ చుట్టూ అల్లబడిన భావోద్వేగాలు, పల్లెటూరి రాజకీయాలు, అమాయకపు ప్రేమలు ఈ సినిమాలో కథాంశాలుగా ఉండే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో బలగం వంటి చిత్రాలు పల్లెటూరు నేపథ్యంలో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అదే తరహాలో తిమ్మరాజుపల్లి టీవీ కూడా మన మట్టి వాసనను గుర్తు చేస్తుందని ఆశించవచ్చు. నిర్మాతగా కిరణ్ అబ్బవరం ఎంచుకున్న కథ కావడంతో సినిమాలో ఖచ్చితంగా ఏదో ఒక బలమైన పాయింట్ ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు. తిమ్మరాజుపల్లి టీవీ ఏప్రిల్ 17న థియేటర్స్ లో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ వేసవిలో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని చూడాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్ కాబోతోంది. పోస్టర్ తోనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.